మీదుగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రులు శ్రీ జి మాణిక్యరావు ప్రసాదరావు గారు, అలాగే కర్నూలు శాసనసభ్యులు శ్రీ బీజీ వెంకటేష్ గారు, వెంకట్ సంఘం అధ్యక్షులు జయంతి వెంకటేశ్వర్లు గారిని, ఉపాధ్యక్షులు రాష్ట్ర చౌక్ బాల్ అసోసియేషన్ ఫ్లాగ్ ని హాయిస్ట్ చేయాల్సిందిగా ముఖ్య అతిథి శ్రీ మాణిక్యవర ప్రసాద్ గారిని కోరుకుంటున్నాం. అలాగే జిల్లా చైర్మన్ గారు అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ వెంకటరావు గారిని సార్ కొంచెం ముందుకి సార్
సీనుకు నార్మల్ నుంచి ఇప్పించాలా ప్రమోషన్ ఇచ్చి. నిజంగా మనందరూ అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. అలాగే మన కలెక్టర్ గారు వచ్చారు, మన అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా కష్టపడి జయంతి వెంకటేశ్వరులు మిగతా వారి బృందవర్గం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ వాళ్ళు మీరు పాల్గొన్న వాళ్ళు కూడా మీరు 2 గంటల నుంచి ఎండలో ఉన్నారు. ఈ ఉపన్యాసాలు అయితే చోటు కాదు, కానీ ఒకటి మాత్రం కర్నూలులో చేస్తున్నారు కాబట్టి కర్నూలులో వరకు ప్రతి వీధిలోనూ ఒక ఇండోర్ స్టేడియం రావాలి, ప్రతి వీధిలోనూ ఇండోర్ స్టేడియం రావాలనే ఆ కళను తప్పకుండా స్థలం ఉన్న దగ్గరంతా ఆ ఇండోర్ స్టేడియం గేమ్స్ ఆడుకునే విధానంలో ముందుకు వెళ్తామని మరొక వాగ్దానం చేస్తూ వచ్చిన యూత్కు బెస్ట్ విషెస్ చెప్తూ మరి మన మంత్రివర్యులు మాట్లాడతారు. తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటుంది. లేదు జయంతి వెంకటేశ్వర్లే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లో నువ్వు కన్వర్ట్ చేస్తావు, నువ్వు మాట్లాడతావు. జయంతి వెంకటేశ్వర్లే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ నడిచేదానికి మనకి ఎంతో ప్రాముఖ్యత. మీరు ఏమైనా చేయండి, మేము స్టేట్ టీమ్ గా ఏర్పాటు చేసి వాళ్ళు ఇండియాలోకి ఇంట్రొడక్షన్ చేశారు. ఇండియాలోకి ఇంట్రొడక్షన్ చేసిన తర్వాత ఉన్నాయి. మా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి సోమ బాలవీరయ్య గారు మరియు మేము ఎంతో శ్రమపడి 2 నిమిషాలు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక 5 నిమిషాలు ఈ ప్రోగ్రామ్ మేము ముగిస్తాము. ఎందుకంటే ఇప్పుడు దీనికి వచ్చినటువంటి అతిథుల్లో ఈ స్పోర్ట్స్ కు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. జయంతి వెంకటేశ్వర గారు వారి టీం మెంబర్స్ దీన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ జనాధిక మరి ఇక్కడ వచ్చిన అందరికీ తెలిపారు నమస్కారం. ఈ కార్యక్రమం మరి మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మరి మన జిల్లాలో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతున్నది. దీన్ని దాదాపుగా 15 జిల్లాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ స్పోర్ట్స్ గేమ్స్ చక్కగా ఎంజాయ్ చేయండి. దీన్ని మీరు ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యం ఉంటేనే మరి సౌండ్ మైండ్ ఇది సౌండ్ బాడీ కాబట్టి దయచేసి ఈ స్పోర్ట్స్ గేమ్స్ ను చక్కగా వినియోగించుకోమని మరి కోరుతూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మాట్లాడితే వేదన గురి చేస్తున్నారని కేసు పెట్టడం చూస్తుంది. ఇంకా మినిస్టర్ గారు మాట్లాడి ముగిస్తారు. ఇక్కడ వచ్చినటువంటి మన కర్నూలు జిల్లా మినిస్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి శ్రీ మాణిక్ వరప్రసాద్ గారిని మాట్లాడుతుందిగా కూర్చున్నాను. హాజరైన ముఖ్య అతిథులు టీజీ వెంకటేశ్వర గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, డిప్యూటీ చైర్మన్ వెంకటేశ్వర గారు అందరూ కూడా ఈ ఫుట్బాల్ టోర్నమెంట్ పార్టిసిపేట్ చేస్తున్న పార్టిసిపేట్స్ అందరూ కూడా ముందుగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఫుట్బాల్ అనేది ఇప్పుడే అంతర్జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ టోర్నమెంట్ని ప్రతి గ్రామానికి ప్రతి విలేజ్కి తీసుకెళ్ళి చాలా మంచి టోర్నమెంట్గా తెలుస్తూ ఉంది. దీన్ని బాగా విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్న ఈ జయంతి వెంకటేశ్వర గారు, వేణుగోపాల్ గారు, ఈ చౌక్బాల్ అసోసియేషన్ మొత్తం రాష్ట్ర కార్యవర్గం మొత్తానికి కూడా మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక టోర్నమెంట్ని ఈ చౌక్బాల్ ఛాంపియన్షిప్ తీసుకొని కర్నూలులో హోస్ట్ చేస్తూ మరి ఇంతమంది మీ జిల్లాల నుంచి ప్లేయర్స్ తీసుకువచ్చి ఇక్కడ ఒక ఉత్సాహకరమైన వాతావరణంలో ఇది 10 మందికి ఇన్స్పైరింగ్గా ఉండేట్టుగా మరి గవర్నమెంట్ జరుపుతున్నందుకు అసోసియేషన్కి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ పార్టిసిపేట్స్ అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మళ్ళీ మీరు వెళ్ళాక మీ జిల్లాలో మీ గ్రామాల్లో ఈ యొక్క టోర్నమెంట్ యొక్క ప్రాధాన్యతని, ఈ గేమ్ యొక్క ప్రాధాన్యతని అందరికీ వివరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. మరి ఈ టోర్నమెంట్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి మరొకసారి ఆ టోర్నమెంట్ నిర్వహిస్తున్న కార్యవర్గం మొత్తానికి అదేవిధంగా జిల్లా అధికారుల మొత్తానికి కూడా నేను తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. స్టేట్ చౌక్ బాల్ ఛాంపియన్షిప్ 2010
for men and women. Open. సార్ అన్న సైడ్ సైడ్ నా ఏందన్నా సైడ్ సైడ్ సార్ 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 కట్టమన్నా ఏందన్నా సార్ కట్టమన్నావు సార్ కట్టపడాలా జిల్లా అధ్యక్షులు మరియు మంత్రి వారికి వచ్చిన సార్ జయంత్ కొట్టండి సార్ అక్కడ జయంతి కొట్టండి సార్ 1 1 సార్ జయంతి ఓకే సార్ ఓకే రైట్ ఒక్కసారి వేయండి ఏనా పాడుతానా ఎన్నిసార్లు తెచ్చుకుంటావు ఓకే రైట్ చలో సరే సార్ ఏం సార్ మీరేంటి సార్ మీరేంటి సార్ రాష్ట్ర వ్యాప్తంగా చౌక్బాల్ ఛాంపియన్షిప్ ఫస్ట్ టోర్నమెంట్ ఇనాగ్రేట్ చేయడానికి వచ్చాము. కర్నూలులో ఈ మ్యాచ్ని టోర్నమెంట్ని బాగా పెద్ద స్థాయిలో ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. దాన్ని ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను రావడం జరిగింది. ఇంకా మీరే చెప్పాలి. హై స్కూల్స్ డెవలప్మెంట్ చేయడం కోసం వైఎస్ఆర్ విద్యా మిషన్ అని ఒకటి ప్రారంభించాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఆ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం ద్వారా ఈ సంవత్సరం ఒక 250 crores, నెక్స్ట్ ఇయర్ ఒక దాదాపు 750 crores దాకా ఆ స్కీమ్ ద్వారా 4-5 సంవత్సరాలు ఆ స్కీమ్ కొనసాగుతుంది. 250 crores ఆ స్కీమ్ ద్వారా రాష్ట్రంలో ఉన్న అన్ని హై స్కూల్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలనేది ఉద్దేశం. దాని ద్వారా హై స్కూల్స్ అన్నిటికీ కూడా మహర్దశ పడుతుంది. చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది హై స్కూల్స్. ప్రతి స్కూల్కి 4 rooms, ల్యాబ్ ఫెసిలిటీ, వెయిటింగ్ రూమ్ ఫెసిలిటీ, ఇంకా చాలా లైబ్రరీ రూమ్ ఇవన్నీ కన్స్ట్రక్షన్ జరుగుతాయి. బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. డిఎస్సి 98ది స్కూల్ అసిస్టెంట్స్ది రిక్రూట్ చేశాము. ఎస్జిటిది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. సుప్రీంకోర్టు నుంచి ఒక లీగల్ ఒపీనియన్ తీసుకున్నాము. ఆ లీగల్ ఒపీనియన్ని క్యాబినెట్ సబ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. క్యాబినెట్ సబ్ కమిటీ ఫస్ట్ మీటింగ్ అయిపోయింది. రేపు 2వ మీటింగ్ 7వ తారీఖు ఉంది. 7వ తారీఖు మీటింగ్లో ఒక కొలిక్ రావచ్చు. లీగల్ ఒపీనియన్ని, అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ ఇవన్నీ తీసుకొని వాటి ద్వారా ఎట్లా దాన్ని రిక్రూట్ చేయాలనేది ఒక నిర్ణయం తీసుకుంటాం. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒక సబ్జెక్టుగా బోధించాలని ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని ఈ సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేస్తాం. 10th ప్రపోర్షనేట్ ఉంటుంది. తర్వాత బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో కూడా మోడల్ స్కూల్స్ అని కొన్ని పెడతా ఉన్నాం. దాంట్లో కర్నూలు జిల్లాలో కూడా చాలా స్కూల్స్ వస్తాయి మోడల్ స్కూల్స్. అంటే ట్రిపుల్ అంతకుముందు 2000 ఉండేవి. 3 బ్రాంచీల్లో కలిపి 3 రోజులు 6000 మంది ప్రతి సంవత్సరం రిక్రూట్ చేసుకునేవాళ్ళు. ఈ సంవత్సరం కూడా 6000 రిక్రూట్ చేసుకుంటే 18,000 మంది అవుతారు. 18,000 మంది సరిపోయే అకామిడేషన్ ఆ క్యాంపస్లో లేదు. కాబట్టి అకామిడేషన్ ఇంప్రూవ్ అయిన దాకా
అడ్మిషన్స్ని 1000కి తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అకామిడేషన్, ఆ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారయ్యాక మళ్ళీ ఆ నెంబర్ పెంచవచ్చు. ప్రస్తుతానికైతే 1000 అంటే 3000 చేస్తాం. ప్రతి బ్రాంచ్లో 1000 చొప్పున 3 బ్రాంచ్లో 3000 చేస్తాం. ఇంకా ప్రజాపదం బాగా జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ప్రజాపదానికి మరి అది దాదాపు 5 సంవత్సరాల క్రితం గౌరవ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రారంభిస్తే ఆ కార్యక్రమం ఈ సంవత్సరం 5వసారి రోషయ్య గారి నాయకత్వంలో చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. ప్రతి చోట అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో కూడా మంచి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. ప్రజలు వాళ్ళకున్న సమస్యల్ని అధికారులకి, ప్రజాప్రతినిధులకి ప్రత్యక్షంగా తెలియజేస్తూ ఉన్నారు. ఆ తెలియజేసిన అంశాలని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి మంచి వేదిక అయిపోయింది ప్రజాపదం. ఈ ప్రజాపదం అనేది ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళి పనిచేసే ఒక అద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా బాగా దిగ్విజయంగా జరుగుతూ ఉంది. రోషయ్య గారి నాయకత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి రోషయ్య గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం చాలా చాలా పకడ్బందీగా జరుగుతాం, చాలా చక్కగా జరుగుతాం, మంచి ఫీడ్బ్యాక్ వస్తాం. ఆల్రెడీ చాలా గ్రామాల్లో ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. ఇంకొన్ని గ్రామాల్లో ల్యాండ్ ఎక్విజిషన్ జరగాలి. త్వరలో బాగా ప్రయారిటీ బేస్ మీద చేస్తాం. అది నేను లేనప్పుడు టీజీ వెంకటేష్ గారు అడిగితే ఆయన ఏదన్నా అంటే స్పోర్ట్స్ అకామిడేషన్ ఇంప్రూవ్ చేయాలి, కంట్రీకి చాలా అవసరం. దాని మీద ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కూడా చాలా చర్చ జరుగుతూ ఉంది. ఫ్యూచర్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది చూద్దాం. ఇప్పుడు విద్యా హక్కు చట్టం అని ఆ చట్టం వచ్చింది, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. ఆ యాక్ట్ పరిధిలో అన్ని స్కూల్స్, ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా దాని కింద గవర్న్ అవుతాయి, దాని కింద పర్యవేక్షణ జరుగుతుంది. దాని ప్రకారం ఏమేమి చేయాలో ఏం చేయాలని వాళ్ళందరినీ ఇన్స్టిట్యూట్ చేస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చరు రికగ్నిషన్ ఇస్తున్నారా? లేదమ్మా, అట్లా ఏం లేదు. చాలా స్కూల్ చూపించండి. ఈ సంవత్సరం వచ్చింది చూపించండి, మేము చర్య తీసుకుంటాం. చాలా చాలా సిస్టమ్ ఉంది ఈసారి, మేము అట్లా తేలిగ్గా ఏమి ఇవ్వలేదు. నెగిటివ్ దృష్టికి వచ్చిన అంశాన్ని మినిస్టర్ గారు బాగా లేట్ కావడం వల్ల